హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సముద్రం చేపల పులుసు నీచు వాసన రాకుండా ముక్క విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో సముద్రం చేపలను తీసుకొని అందులో రాగి పిండి, రాళ్ళ ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇందులో కొంతమంది నిమ్మరసం కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం రాగి పిండి, ఉప్పును బాగా పట్టించి ఇందులో తగినన్ని నీరు పోసి ఆ నీటిలో చేపలను కొద్దిసేపు కలపాలి. ఆ చేప ముక్కలను కలిపి ఆ నీటిని బయటకు వంపేయాలి. ఇలా నీటిని యాడ్ చేసి 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్క నీచు వాసన రాకుండా ఉంటుంది. శుభ్రం చేసి పెట్టుకున్న చేపలలో 1.5 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేపల ముక్కలకు ఈ మసాలాలన్నింటినీ బాగా పట్టించాలి. ఇలా ముందుగానే చేపలలో మసాలాలన్నీ వేసి ముక్కలకు బాగా పట్టించడం వల్ల చేప ముక్క మరింత రుచిగా, టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలాలన్నీ పట్టించి చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి బాగా మెత్తని పేస్ట్లా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మసాలాను ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మసాలాలోని పచ్చివాసన పోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మరికొద్దిసేపు ఆయిల్లో మసాలాను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలాలో ఆయిల్ పైకి తేలుతుండగా చింతపులుసు యాడ్ చేసుకోవాలి. చేప ముక్కల్లో చింతపులుసు మనం ఎంత యాడ్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. మసాలాలో చింతపులుసు వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా మసాలాకు సరిపోయేటట్టు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల మసాలాకు ఉప్పు, కారం పడతాయి. ఇప్పుడు మసాలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా మసాలాలను పట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేయాలి. ఇలా మసాలా ఉడికిన తర్వాత చేప ముక్కలను యాడ్ చేయడం వల్ల ముక్క విరగదు. మనం ముందుగానే చేప ముక్క యాడ్ చేసి మసాలా వేస్తే ముక్క విరిగిపోతుంది. ఇలా మసాలా ఉడికిన తర్వాత ముక్క యాడ్ చేయడం వల్ల ముక్క విరగకుండా ఉంటుంది. గరిటెతో చిన్నగా కలపాలి. ఇప్పుడు ఉప్పు, కారం సరిచూసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన సముద్రం చేపల పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.